వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ओम शांति 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 జ్ఞానాన్ని అందించే దేవాలయాలు, గ్రంథాలయాలని, సమాజాన్ని చైతన్యవంతులను చేసే కేంద్రాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మరాజు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించి వేడుకలు ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వారోత్సవంలో అనేక కార్యక్రమాలను చేసే విధంగా మన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచడంతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ముందుకు ప్రోత్సహించడం, అంటే దాని ద్వారానే మన పిల్లలకి పూర్వం ఏం జరిగింది, ఎలా ఉంది, ఆ గ్రంథాలయాల ద్వారానే అనేక మంది ఆ గ్రంథాలయాలు, అంటే మనకి ఈ రోజున అందరికీ కూడా బుక్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంది, అందరికి కూడా ఇస్తున్నాం. గతంలో ఈ బుక్స్ మెయిన్ చదువుకోవాలంటే గ్రంథాలయాల్లోకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా మనకి ఈ రోజున అలాంటి అన్ని కూడా మనకి ఇక్కడ దొరకని బుక్స్ అన్ని కూడా ఆ గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తారు. మనకు అలాగే ఇప్పుడు చాలా మంది మన వైసీ గారు, అలాగే మార్కెట్ వైసీ గారు చాలా మంది గ్రంథాలయం గురించి గతంలో 86 నుంచి కూడా మేము గ్రంథాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకోలేకపోయాము, సొంతంగానే చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా అంటే మనం ఈరోజు స్థలం కేటాయించుకున్నాం. ఆల్రెడీ కమిటీ సభ్యులు అందరూ వచ్చి కూడా నా దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక ప్రకారం దాని డిజైన్ కూడా బ్లూప్రింట్ గీయించమని చెప్పాను నేను. దాన్ని ఒక సంవత్సరంలో పూర్తిగా, అంటే ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
చెప్పారు P4 అనే కార్యక్రమం ద్వారా ఆ గ్రంథాలయాన్ని ఈ సంవత్సర కాలంలో అంటే దాదాపు సహకారంతో అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా తీసుకొచ్చి అది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి శ్రీకాకుళంలో పర్యటించారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ద్వారా ప్రజల సౌకర్యాలపై ఆరా తీశారు. ఎస్సీ కార్పొరేషన్లో ఏమి లోన్స్ ఇస్తున్నారు, ప్రజలు ఎలాంటి స్కీమ్స్ అవైల్ చేసుకోబోతున్నారు, ఇక్కడ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చూడటానికి ఈరోజు విజిట్కి నాతో పాటు మా స్టేట్ డైరెక్టర్స్ సుజాత గారు, ఇంకా నాగభూషణ్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ గారు చెప్తున్న విధానం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఇంతవరకు కూడా ఏమి స్కీమ్స్ రాలేదు అని చాలామంది కూడా తహతహలాడుతున్నారు. మీరు కనుక గమనిస్తే గత 5 సంవత్సరాల్లో అంటే 2010 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 కార్పొరేషన్లు చేసి 1 పైసా కూడా ఇచ్చింది లేదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దశాబ్ద కాలం నుంచి వస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయితేనేమి, ఉపాధి హామీ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, అంతేకాకుండా అంబేద్కర్ ఇవన్నీ కూడా ఏమంటే చాలా మంది ఎవరైనా చేస్తున్నారు. కానీ అవన్నీ తుమ్మలో తొక్కేసి 27 పథకాలు కూడా రాకుండా చేసి ఎస్సీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేశారు. మరి మీరు కనుక గమనిస్తే 5 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉండే అమరావతిని కూడా కొల్లగొచ్చారు. తద్వారా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలకి ఎలాంటి ఉపాధి హామీ పథకాలు లేకుండా, ఉద్యోగాలు కూడా లేకుండా మనం గమనించాం. ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీస్కి ఇచ్చిన 12,000 ఎకరాలు కూడా ఎస్ఎండ్ ల్యాండ్స్ లాక్కొని మరి వాళ్ళు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం అందులో కంకర తోడుకోవడం, తర్వాత గ్రావెల్ తోడుకోవడం, ఇవి మనం గమనించాం. 1989లో మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ఉంటుంది. దాన్ని కనుక మనం ఫాస్ట్ ట్రాక్ వెళ్తే ఎక్కడైనా కానీ ఎవరికైనా ఎస్సీస్కి మరి అత్యాచారాలు దురాఘాతాలు జరిగిన వెంటనే 0 FIRగా మనం ఫాస్ట్ ట్రాక్గా ఈ యొక్క చట్టం ఉన్నట్లయితే మనం అవైల్ చేసుకునేవాళ్ళం. కానీ దాన్ని నిర్వీర్యం చేశారు. తద్వారా ఏమంటే గత 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ చాలామంది 1,00,000 పైన యువతులు అయితేనేంటి చాలా దారుణంగా నష్టపోయారు, అత్యాచారాలకు గురయ్యారు. మరి ఇక్కడ ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ ఏరియాస్ అన్ని మనం ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రదేశాలు. వీళ్ళల్లో చాలామంది చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మరి డాక్టర్ సుధాకర్ గారు మరి అనెస్థెటిస్ట్ కరోనా టైంలో ఒక ఫేస్ మాస్క్ అడిగితే ఆయనకి ఏ విధంగా చిత్రహింస చేసి చనిపోయేటట్టు చేశారో మీరు గమనించాలి. ఎందుకంటే దళితులు ఎప్పుడు కూడా, దళితులు ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరూ కూడా చాలామంది మీరందరూ నా సహోదరులు, నేను మీ మేనమామని, నా అక్కలు, నా చెల్లెలు అని ఎప్పుడు చెప్తునే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఎప్పుడు అండగా లేకుండా దళితులు ఎవరు కుళ్ళబడుస్తారో వాళ్ళకి మాత్రమే మేనమామగా ఉండి సుబ్రహ్మణ్యం నేనే చంపాను అని అనంతబాబు చెప్తుంటే ఎమ్మెల్సీ మరి ఆయన విడుదలై వస్తుంటే ఏ విధంగా దండలేసి ఆయన సన్మానించి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఏంటి, దళితులు అంటే చిన్న చూపు, దళితులను ఎప్పుడు తొక్కేయాలి, వీడి పథకాలు ఎప్పుడు రాకుండా చేయాలి, వీడికి ఏ విధంగా దళితుల్ని ఆయన కూర్చుంటే ఒక డిక్టేటర్ లాగా మాలాంటి ఎమ్మెల్యేస్ అప్పట్లో చేతులు కట్టుకొని ఆయన ఎదురు నుంచోవాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని, మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అలాగే స్వామివారికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన
ముందుకు తీసుకెళ్తాం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తుంది. రాబో కాలంలో మరింతగా ఈ పవిత్రతను పెంచే విధంగా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు, అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ, ధూప దీప నైవేద్యాలు అందే విధంగా, ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే వెళ్ళాలని స్వామివారి యొక్క కటాక్షం కారణంగా మా పార్టీ అలాగే మా కార్యకర్తలందరూ కూడా మరింతగా ముందుకెళ్లే విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఇవాళ దొరకడం ఏదైతుందో మా యొక్క సౌభాగ్యంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో ప్రసంగించిన సీఎం చంద్రబాబు కేవలం 17 నెలల్లో $20 బిలియన్ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఉద్ఘాటన. ఏపీలో కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు నిర్మాణం చేస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏరోస్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా తీసుకొస్తామని స్పష్టం. విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.